హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేనైతే వీక్ కుకీస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా అయితే నేను 200 గ్రామ్స్ వచ్చేసి నేను బటర్ తీసుకున్నాను, మెల్ట్ చేసుకున్నాను. దాని తర్వాత 1 కప్ వచ్చేసి నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. ఎందుకంటే నేను పిల్లలకి హెల్తీగా చేద్దాం అనుకున్నాను. షుగర్ అయినా వేసుకోవచ్చు దీని బదులు. సో దీన్ని బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మన కన్సిస్టెన్సీ ఉంటుంది. దాని తర్వాత 1 కప్ ఆఫ్ మనం వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. దాన్ని జల్లెడ పట్టుకున్నానండి నేను, అంటే ఏమి ఉండలేవి లేకుండా బాగా జల్లెడ పట్టుకున్నాను. దాని తర్వాత దీనిలోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 వేయండి. హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేయండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కోకో పౌడర్ వేయండి. దీన్ని బాగా మిక్స్ చేయండి. సో ఈ విధంగా అయితే మనకి రెడీ చేసుకోవాలి. నేను 15 మినిట్స్ పాటు బయట పెట్టానండి. ఇప్పుడైతే నేను ఎయిర్ ఫ్రైయర్ని ప్రీహీట్ చేసుకుందాం ముందుగా అయితే. సో ప్రీహీట్ సెట్టింగ్ చూడండి, 4 మినిట్స్ మనకు చూపించిందండి. సో ఈ ప్రీహీట్ అవుతూ ఉంటుంది కదండి, ప్రీహీట్ అయిందో లేదో ఒకసారి చూసుకోండి. సో ప్రీహీట్ అయితే నాకు అయిపోయిందండి. నేనైతే ఇలాంటి మనకి బాస్కెట్ లాగా వస్తుంది, సో మెష్ లాగా, అది పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, బిస్కెట్స్లా ప్రిపేర్ చేసుకున్నాను. సో అదంతా నేను బాస్కెట్లో పెట్టేస్తున్నాను. ఎన్ని సరిపోతాయో అన్ని పెట్టుకోండి మీరు, అంటే కొంతమందికి 10-15 కూడా సరిపోతాయి పెద్ద బాస్కెట్ అయితే. సో అలా పెట్టుకోండి. కొంతమందికి అయితే 5 సరిపోతాయి. సో ఇప్పుడైతే నేను ఈ సెట్టింగ్ చేసుకుంటున్నాను బేకింగ్ది. సో కేక్ బేకింగ్ కనిపిస్తుంది కదండి, అది పెట్టుకోండి. 150 దాకా పెట్టుకోండి, సరిపోతుంది. అంటే ఎక్కువ బేక్ చేయం కదా మనము మాడిపోతాయి, ఎక్కువ టెంపరేచర్ పెట్టిస్తున్నాం. సో బ్రేకింగ్ ప్రాసెస్ అనేది 12 మినిట్స్ అవుతుందండి. సో మధ్యలో ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి, ఫ్లిప్ చేయండి. అంటే ఒకవేళ మీరు ఫ్లిప్ చేయాలంటే చేసుకోండి. నేను మళ్ళీ ఒకసారి చూసి మళ్ళీ పెట్టేశానండి నేను. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీ కుకీస్ మీ పిల్లలకి. మీకు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. కుకీస్ అయితే చాలా బాగున్నాయి. అది కూడా బ్రౌన్ షుగర్ వేసాం కండి, హెల్దీ కూడా ఉంటుంది. వీట్ ఫ్లోర్ వేసాం కాబట్టి చాలా చాలా హెల్దీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకా మంచి వీడియోస్ పెడతాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.